గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం ఎందుకు చేస్తారు? మనం వాళ్ళకి ఛాన్స్ ఇస్తామా? వాళ్ళే తీసుకుంటారా? అంటే ఎంత ఈజీగా బయట వాళ్ళు నిజంగా మనకు శత్రువులు అనుకునే వాళ్ళు మోసం చేయడం ఓకే. మనతోనే ఉంటూ అనుకొని మనం అన్నీ చెప్పుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారంటే ఎవరిది తప్పు? చెప్పిన వాళ్ళ చేసిన వాళ్ళదా? అంటే ఒక మనిషికి అలవాటు పడిపోవడం కూడా ఎంతవరకు కరెక్ట్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో ఒక మనిషిని మనం ఎంతగానో నమ్మి మన లైఫ్లో ఉన్న బోల్డ్ అని సీక్రెట్లు చెప్పుకుంటాం. ఆ మనిషికి బాగా అలవాటు పడిపోయి ఆ మనిషితో ఉండడం, ఆ మనిషికి అన్నీ షేర్ చేసుకోవడం చేస్తూ ఉంటాం. వాళ్ళు అంటే మనకి ఎవరైనా ఒక శత్రువు ఉన్నారంటే వాళ్ళు మన శత్రువురా, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మనకు తెలుస్తుంది. మన వాళ్ళే మనకు శత్రువులు అవుతున్నారనే విషయం మనం ఎందుకు గ్రహించలేము? నాకు తెలిసి ఈ మోసాలన్నీ బాగా నమ్మిన వాళ్ళ దగ్గరే జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ బాగా నమ్మకం ఉన్న చోటే మోసం జరుగుతుంది. అండ్ దట్స్ ద బిట్రేయల్ అంటారు కదా. అలా మోసము అన్నిటికంటే గ్రేవ్ హర్ట్, అంత మించిన నొప్పి ఇంకా దేంట్లోనూ రాదు. దొంగతనమైనా ఇంకేదైనా జరిగినా, దూరంగా ఏదైనా జరిగినా కూడా రాని ప్రాబ్లము నిజంగా మన అనుకున్న వాళ్ళు మోసం చేస్తే చాలా హెవీ పెయిన్. అది ఎమోషనల్ పెయిన్లో సీరియస్ కైండ్ ఆఫ్ పెయిన్. అయితే ఎందుకు జరుగుతుంది, ఇలాగ ఎందుకు చేస్తారు అన్నది చాలా లేయర్స్లో మనం మాట్లాడుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఎవరైతే ఇలా మోసం చేస్తారో వాళ్ళకి ఆ కనెక్ట్ లేదు. మనం అనుకుంటాం మనం క్లోజ్ మనం చెప్పాలి అని, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఆ కనెక్షన్ వాళ్ళకి లేదు. ఓకే. సో అంటే మనకు ఆ కనెక్షన్ ఎలా వస్తుంది? వాళ్ళకి నిజంగా మనతో అంత కనెక్షన్ లేనప్పుడు మనం ఎలా అంత గట్టిగా కనెక్ట్ అవుతాం? ఎంత ఇంపార్టెంట్ పాయింట్ తెలుసా. ఎప్పుడైనా సరే మనం ఎవరితోనే ఎలా కనెక్ట్ అవుతుంది తెలుసా, మన డెఫిషియన్సీస్ వాళ్ళు ఫిల్ చేస్తున్నారు అన్నప్పుడు కనెక్ట్ అవుతాం. ఇది నిజం. ఇది ఎంత ట్రూ అంటే మన ఇన్సెక్యూరిటీస్ అన్నీ వాళ్ళు నిలబెడతారు, గుర్తించరు అన్నప్పుడు మనకి చాలా కనెక్షన్ వచ్చేస్తుంది. ఎవరైనా మన ఇన్సెక్యూరిటీస్ చూపిస్తున్నాడు, వారు ఇది రాంగ్ అంటున్నారంటే మనం కనెక్ట్ కాలేము. మన ఇన్సెక్యూరిటీస్ని వాళ్ళ దగ్గర కంఫర్టబుల్గా ఉంటుంది అన్న చోట మనం కనెక్ట్ అవుతాం. అండ్ ఎవరైనా మోసం చేసేవాళ్ళు ఫస్ట్ అదే చేస్తారు. దట్ దే విల్ మేక్ ష్యూర్ దట్ నీ ఇన్సెక్యూరిటీస్ అన్నీ గొప్పవి, నువ్వు కానీ నేను మోసం చేయాల్సిన టైంలో చేస్తాను అని. నేను చూశాను కొంతమందిని. ఒక అమ్మాయి చాలా ఇష్టపడింది అతను. ఓకే, ఏంటి మా ఇష్టము నీకు అంటే, ఏదో బయటకు తిప్పుతాడనో, లేకపోతే ఎప్పుడు నా మీద అరవడు, ఎప్పుడు ప్రేమగా చూసుకుంటాడు, నైట్ వెళ్ళినప్పుడు గుడ్ నైట్ చెప్తాడు, ఓకే, మెసేజ్లు చేస్తాడు టైంకి, ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తాడు, ఈ టైప్లో ఉంటుంది. అంటే నిజంగా ఎవరైనా సరే గుడ్ నైట్ చెప్పకపోతే నాకు నిద్ర రాదు అంటే ఎంత సిల్లీగా బ్రతుకుతున్నట్టు. వాళ్ళ గుడ్ నైట్ మెసేజ్ చూస్తే నాకు నిద్ర పడుతుంది, ఎంత సిల్లీగా బ్రతుకుతున్నట్టు, ఎంత సిల్లీగా బ్రతుకుతున్నట్టు. అలాగా మనకి మనమే కొన్ని వీక్నెస్లు వాళ్ళకి అందిస్తాం. అండ్ ఆ వీక్నెస్ని అందించుకోవడానికే కొంతమంది వెయిట్ చేస్తుంటారు. అఫ్కోర్స్ నేను ఎప్పుడు చెప్పినా అందరూ కాదు, కొంతమంది. అంటే ఆ మెసేజ్ వెనక అందరూ ఒక ఇది పెట్టుకుంటారు, మన కోసం ఒకరు ఉన్నారు అని చెప్పే ధైర్యం ఆ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ మెసేజ్. ఓకే, గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ వచ్చిందంటే వెరీ గుడ్. రాకపోయినా అయ్యో రాలేదే ఈరోజు అని లేదు అంటున్నా. మన నమ్మి ఎవరైనా మనతో పాటు ఉంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఉండొచ్చు లైఫ్లో, తప్పులేదు. కానీ ఆ రిలేషన్షిప్స్ మనకి బంధం ఎప్పుడు బంధనం కాకూడదు అంటారు. ఆ బాండ్ మనకి ఇట్లా మన పట్టి గుంజేసేటట్టు ఉండకూడదు. వాళ్ళు గుడ్ నైట్ చెప్పారు, వాళ్ళ సైడ్ నుంచి అది ప్యూర్గా వచ్చింది, హ్యాపీ. మనం డిమాండ్ చేస్తూ నువ్వు గుడ్ నైట్ చెప్పకపోతే నేను బ్రతకలేనురా అంటే నా కీస్ తీసుకుని నీ దగ్గర పెట్టుకో. ఇప్పుడు వాడు ఎప్పుడు ఆడిస్తే అప్పుడు నా రిమోట్ వాళ్ళ చేతిలో ఇచ్చినట్టు. అలాగ మోసం జరిగే ఛాన్స్ ఉంటుంది. నేను చూసాను ఫ్రెండ్స్ మధ్యలో బిజినెస్ పార్ట్నర్స్గా మారుతారు, క్లోజ్ ఫ్రెండ్స్ అని. ఓకే, అసలు మెయిన్గా క్లోజ్ ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. ఫ్రెండ్స్ మధ్యలో డబుల్ డీలింగ్స్ వద్దురా బాబు అంట. ఒకవేళ క్లోజ్ ఫ్రెండ్స్ నమ్మకం నీకంటే నేను ఎవరిని నమ్మాలి అని పెడతారో అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. వేర్ నువ్వు ఎమోషనల్లీ నమ్మేసి వాళ్ళు చూసుకుంటారు అనుకున్నావు. వాళ్ళకి డబ్బుల విషయంలో నువ్వు అంత అవసరం లేకపోవచ్చు. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఛాన్స్ టు చీట్. ఓకే, సో బిజినెస్ చేస్తున్నప్పుడు
తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు. నేను అలాంటివి ఆడనివ్వను కాబట్టి చెప్పట్లేదు. ఓకే, ఏదైనా గేమే. సో అలాగే బిజినెస్ లాగా చేయగలగాలి. అక్కడ నమ్మకం రాకూడదు. అలాగే రిలేషన్షిప్స్లో ఎక్కడ ఉందనుకో, నమ్మకం ఉన్న చోట వాళ్ళకి దే హ్యావ్ ఎన్ ఇండివిజువల్ పర్సెప్షన్, ఇండివిజువల్ చాయిస్. వాళ్ళు మోసం చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అది రోజు మోసం చేస్తే సర్లే అనుకోని అవసరం లే. నిజంగా చాలామంది ఇలా బ్రతుకుతున్నారు కాబట్టి నేను చూసి ఆశ్చర్యపోతుంటాను. దట్ మీరు చెప్పారు కదా సార్, ఆ రోజు నుంచి నేను వాళ్ళు మోసం చేసినా ఓకే అని అనుకుంటున్నాను అంటారు. ఇంత చిన్న పిల్లల మనస్తత్వంతో బ్రతుకుతుంటారు చాలామంది. మోసం చేసినా ఓకే అని అనుకుంటూ బతికేస్తుంటారు. ఎందుకు అనుకోవాలి? వాడు మోసం చేసినా ఓకే అని ఎందుకు అనుకోవాలి? 4 బిల్లులు 4 లెక్కలు అడిగితే నీకు ఏం హర్ట్ అయిపోతారు వాళ్ళని బాధపడుతున్నావు? ఎగ్జాక్ట్లీ, సింపుల్ విషయాలు కదా. అంటే అడిగితేనే అంత ఫ్రెండ్షిప్ చెడిపోయేలాగుంటే అది ఫ్రెండ్షిపే కానట్టు కదా. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. సో అందుకని ఎప్పుడైనా రిలేషన్షిప్స్లో మోసం జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఆ కనెక్షన్ లేదు. నీకున్నంతగా నువ్వు రాసుకుని పూసుకున్నంతగా వాళ్ళు పూసుకుని రాసుకోవట్లేదు. ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. సెకండ్ వచ్చేసి మోసం ఆర్ ఎవరి మీదైనా కుళ్ళు ఆర్ ఎవరి మీదైనా కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవి న్యాచురల్ హ్యూమన్ ఎమోషన్స్. ప్రతి మనిషికి ఏ స్థితిలో అయినా రావచ్చు. ఎవరి మీదైనా రావచ్చు. నేను చెప్తున్నా, అది తల్లికి కొడుకు కోడలు వచ్చాక కోడల మీద వస్తుంది. అరే నా కూతురు లాంటిది కదా అని అనుకోరు. నా కొడుకు నాతో టైం స్పెండ్ చేయట్లేదనో వచ్చేస్తుంది, న్యాచురల్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది హ్యూమన్ సైకీలోనే ఉంటుంది. చిన్నప్పుడైతే ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అని చాలా చెప్తాం. ఓకే, నిజంగా కూడా ఇలాంటి ఫీలింగ్స్, దట్ మోసము, లేకపోతే ఎమోషనల్లీ వీక్నెస్గా ఉండడము, కోపం రావడము, ఫ్రస్ట్రేట్ అవ్వడము, ఇవి న్యాచురల్ ఎమోషన్స్. ఎవరికైనా రావచ్చుగాక. నేను ఇంత నమ్మానే నీకు రాదనంటే ఎందుకు రాదు? వాడు మనిషే, వాడికి వస్తాయి బై ఎమోషన్స్. నువ్వు ఏం చేయలేవు దానికి. ఓకే, దాని గురించి బాధపడతారు చాలామంది. నన్ను ఇంత నమ్మితే ఎలా మోసం చేశాడండి అని. ఎలా మోసం చేయడం? ఇట్స్ హ్యూమన్ ఎమోషన్. లిటరల్లీ ఆ మనిషికి అలవాటు పడ్డారు కదా. ఆ మనిషి మోసం చేయడం అనేది చాలా కొత్త విషయం అయినప్పుడు ఆ మనిషిని అంత మంచిగా చూడడం అలవాటు అయిపోయిన ఈ వ్యక్తికి ఆ మోసం తీసుకోలేనట్టుగానే ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ, అదే పాయింట్ చెప్తున్నా. అలవాటు అయింది, ఇంకొకటి అలవాటు చేయొచ్చు శరీరానికి. అలవాటే, జస్ట్ అలవాటు, ఇట్స్ హ్యాబిట్. హ్యాబిట్ని మెల్లగా మార్చాలి. ఒక రోజులో మారలేం, గుర్తొస్తుంది, మళ్ళీ మారుస్తాం. ఇంకో హ్యాబిట్ ఎప్పుడు అంతే. నేను ఫస్ట్లో ఈ కీప్యాడ్ ఫోన్లు ఉన్న తర్వాత స్లైడ్ ఫోన్లకి, టచ్ ఫోన్లకి వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అవుతుంది, మారుతాం. అలాగే ఏదైనా ఫస్ట్ ఒక కార్ నుంచి ఒక బైక్ నుంచి అలా మారినప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ కష్టం అవుతుంది. గేర్ వాడే వాళ్ళకి ఆటో గేర్ వచ్చినప్పుడు కష్టం అవుతుంది, అలవాటు అవుతుంది. ఇది కూడా అంతే. కానీ ఈ ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే, ఈ రోజు నన్ను హర్ట్ చేశారు, రేపు మళ్ళీ వచ్చి బాగుంటారు, మళ్ళీ ఎల్లుండి హర్ట్ చేస్తారు, మళ్ళీ ఆ పక్క రోజు బాగుంటారు. అప్పుడు అబ్సల్యూట్లీ యువర్ డస్ట్బిన్. నేను ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్. నిన్న అలా ఎవరన్నా వాడుకుని మళ్ళీ వదిలేసి, అలా చేస్తున్నా అంటే యువర్ డస్ట్బిన్. నీకు అవసరం ఉంటే చెత్త వేస్తున్నారు, లేకపోతే తీసేస్తున్నారు అంటే వేస్ట్. అలాంటి లైఫ్ వద్దు. ఎవరైనా అట్లా చెప్తే, నన్ను ఒకసారి మోసం చేశాడు, తర్వాత సారీ చెప్పాడండి, తర్వాత మళ్ళీ మోసం చేశాడు, ఓకే 2 సార్లు ఛాన్స్ ఇచ్చావు తెలిసినోడు కాబట్టి, 3వసారికి నమస్తే అన్న అయిపోయింది పని. ఓకే, అరే మనకంటూ ఒక బార్డర్ ఉండాలి బా. ఎప్పటికైనా మన లిమిట్ మనకు చెడ కాదు, తప్పు కాదు, వాడిని హర్ట్ చేయొద్దు, వాడి మీద తొడలు కొట్టి పగలు చెప్పొద్దు, పెద్ద పెద్ద డైలాగులు వద్దు. నీ బుద్ధలా ఉందిరా, ఏం చేస్తానని దానికి వెల్ చేంజ్. అంతే లెక్క. లైఫ్ అంతే సింపుల్ అబ్బా. మనమే తెలియకుండానే మన లైఫ్ని మనం కాంప్లికేట్, అంతే సింపుల్. వాడు ఎవడో ఒకసారి తప్పుగా బిహేవ్ చేశాడు, సరే ఏ మూడ్లో ఉన్నాడో ఓ రోజు వదిలాం. 2వ రోజు తప్పుగా బిహేవ్ చేశాడు, ఏ మూడ్లో ఉన్నాడో వదిలాం. 3వసారికి మనం డీల్ చేయాల్సిన పద్ధతులు ఫాలో అయ్యి డీల్ చేసుకోవాలి. బాధపడిపోయి నేను ఇంత నమ్మాను, నేను ఏం తప్పు చేశానండి వానికి అనగానే, నేను ఇవి ఎప్పుడు చెప్పినా నేను డాగ్ ఎగ్జాంపులే చెప్తాను. కార్లో వెళ్తున్నాము, వెనకాల డాగ్ పడింది. నేను ఏం చేశాను ఆ డాగ్ని? నేనేమైనా తప్పు చేశానా? నేను మొన్న కూడా వెళ్ళినప్పుడు బిస్కెట్ వేశాను, ఎందుకు నా వెనకాల పరిగెడుతుంది అంటే, దానికి అట్లా అనిపిస్తుంది బా. అది వెళ్తుంది, దాని బుద్ధి అట్లా. దట్ ఎప్పుడైనా కార్ వెళ్తే దాని వెనకాల పరిగెడుతుంది. ఎందుకు డాగ్ అర్థం చేసుకోదు నన్ను అనే దాంట్లో పడి డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్. అలాగే వాళ్ళు ఎందుకు అలా ఉంటారండి? ఎంతమంది మోసపోయాము
ఆ హర్ట్ మోస్తూ తిరుగుతారో Mm. మేము డైరెక్ట్గా చెప్పినా అర్థం చేసుకోరు. ఓ ఇంతేనా మీరు చెప్పేది, ఇంకేదైనా చెప్తారేమో, మ్యాజికల్గా నాకు వాడి ఆలోచన రాకుండా మాయమైపోతుందేమో అనుకుంటారు. ఓకే. నేను మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తాను, దట్ నీకు ఆలోచన వచ్చినప్పుడల్లా తొయ్. Mm. వద్దు ఈ పిచ్చి ఆలోచన నేను ఆలోచించను. వాడు మోసం చేస్తే వాడు తప్పు కదా, నేను ఎందుకు బాధపడాలి? ఒక మనిషి నన్ను మోసం చెయ్యాలి అని నిర్ణయించుకుని మోసం చేస్తే వాడి బుద్ధి రాంగ్ బుద్ధి కదా, నాకెందుకు బాధ? ఓకే, ఎప్పుడు ఆలోచన వచ్చినా అరే నన్ను ఎందుకు మోసం చేశాడు అన్నప్పుడు చేస్తారు, వాడి బుద్ధి అది. చేస్తారు, వాళ్ళ బుద్ధి అది. కరెక్ట్గా 41 రోజులు చేయగానే ఆ పోతుంది థాట్, ఇంకో దానిలో పడిపోతాం. Mm. ఈ మోసపోయామనే ఫీలింగ్ ఉన్న వాళ్ళందరూ Mm. జీవితంలో లక్ష్యము లేని వాళ్ళు. ఫీలింగ్ ఉన్నవాళ్ళు. ఉన్నవాళ్ళు Mm. లక్ష్యము లేక, నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకో, రోడ్లో Mm. పంక్చర్ అవ్వచ్చు, ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, వెహికల్ పాడైపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ పోవాలి. అలాగే మన రిలేషన్షిప్స్లో ఒకడు చీటింగ్ గాడు ఉంటాడు, Mm. ఒకడు బాగా ఆఫీసుల్లో కోప్పడేవాడు ఉంటాడు, ఒకడు కరెక్ట్గా టైంకి నీ ప్లాన్ దొబ్బుకెళ్ళేవాడు ఉంటాడు, అందరూ ఉంటారు. ఉంటారు. దట్స్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ ప్రతిరోజు వాడు ఉంటాడు, వాడు ఇలా చేస్తాడు అని అనుకుంటూ బ్రతికితే నెగటివ్ మైండ్ అయిపోతుంది. అబ్సల్యూట్లీ, అనుకుని బ్రతకద్దు. Mm. ఉంటారు వాళ్ళు ప్రెజెంట్ అయినప్పుడు, అది వచ్చినప్పుడు. నేను అదే అంటున్నా, ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, టైర్ పంచర్ అవుతుందేమో, పంచర్ అవుతుందని వెళ్ళవసరం లే. అదే సినిమాలో బ్రహ్మానందం దగ్గర ఆ కార్కి ఒక 20-30 కీలు వేస్తా వేసి ఉంటాడు. లాస్ట్కి ఇంజన్ కూడా పగలగొట్టినట్టు అలా ఉండనవసరం లే. Mm. ఒకవేళ ప్రాబ్లం వచ్చింది, Mm. అప్పుడు టైర్ పంచర్ గురించి ఆలోచిద్దాం. ఓకే. వాడు నన్ను మోసం చేశాడు, ఓకే దీన్ని ఎలా డీల్ చేయాలని ఆలోచిద్దాం. Mm. అంతే, ఎవరైనా మనని మోసము చేస్తే అంతే. ఓకే. ఇంకో ఫర్దర్ హెడ్ చెప్తాను, బికాస్ స్పిరిచువల్లీ కూడా నేను చూస్తుంటాను కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా మన లైఫ్లోకి మోసం వస్తుందంటే అబ్సల్యూట్లీ కర్మానుసారం వస్తుంది. ఓకే, ఎప్పుడైనా మన లైఫ్లోకి మోసం వస్తుందంటే యు ఆర్ నాట్ మూలాధార స్వాదిష్టాన మణిపుర స్ట్రాంగ్ లేవు, ఓకే. ఎక్కడో చోట యు ఆర్ బ్లాక్డ్ దేర్, కంపల్సరీ చూసుకోవాలి. థర్డ్, ఎప్పుడైనా సరే మనం మోసపోతున్నామంటే యు ఆర్ 3 మైక్రో మినీ చక్రాస్ ఆఫ్ విశుద్ధ క్లియర్గా లేవు, అందుకని ఎవడో ఒకడు నిన్ను మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నాడు, జాగ్రత్త పడాలి. ఫోర్త్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నీ కోశములలో అబ్సల్యూట్లీ మనోమయ కోశం మొత్తం బ్లాంక్ అవుట్ అయిపోయింది, దాన్ని క్లియర్ చేసుకుని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఒకవేళ అది దాన్ని అవన్నీ కాదు అనుకుంటే ఎక్కడో నీ లోపల ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్, ఇమ్యూనిటీ వీక్ అయింది కాబట్టి నీ లోపలికి ఎంటర్ అయ్యారు. యువర్ వీక్నెస్ ఈజ్ దేర్ స్ట్రెంగ్త్. ఓకే. అందుకని నువ్వు స్ట్రాంగ్గా ఉండడానికి కావాల్సిన ఇది 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 చేస్తున్నానని చూసుకోండి. ఎవరైనా అలా మోసపోయాను అని బాధలో ఉంటే నా వీడియో వాళ్ళకు ఉపయోగపడాలని 4 పాయింట్లు హౌ చెప్తున్నాను. టు క్లియర్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. అబ్సల్యూట్లీ ట్రై చేసుకోండి. ఓకే, Mm. ఫస్ట్ చెప్పులు లేకుండా ఎండలో, సూర్యదేవుడి దగ్గర ఎండలో పొద్దున పూట, ఇప్పుడు మరీ సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కాకుండా జనరల్గా అయితే 10 to 10:15 మార్నింగ్ టైం అంటారు. మరి 10కి ఇప్పుడు ఎక్కువ ఎండ ఉంది కాబట్టి 7 to 7:15, 7:20 టైంలో చెప్పులు లేకుండా పాసిబుల్ అయితే షోల్డర్స్ దాకా ఎండ తగిలేటట్టు కూర్చోవాలి. ఓకే, అండ్ కూర్చునేటప్పుడు కూడా నీ లెగ్స్ కంప్లీట్ ఫ్లాట్గా ఉండాలి. అంటే ఇఫ్ యూ సిట్ డౌన్ ఆల్సో లెగ్స్ ఫ్లాట్ కొని ఇట్లా పట్టుకోవచ్చు. మనం ఇలా పట్టుకుంటాం, కాళ్ళని ఇట్లా పెట్టుకొని అలా పెట్టుకుని లెగ్స్ ఫ్లాట్ చేసుకుని కూర్చోవచ్చు. ఆ ఎండ 15 minutes పడాలి. పడినంతసేపు మన ఎప్పుడైనా ఎండ పడుతున్నంతసేపు స్లో బ్రీద్ అవుట్, స్లో బ్రీద్ ఇన్. సో స్టార్ట్ చేసేటప్పుడు బ్రీద్ అవుట్తో స్టార్ట్ చేయాలి. బ్రీద్ అవుట్ ఫస్ట్ మనం వదిలేసి దెన్ ఇన్హేల్ చేయండి. ఓకే, చేస్తూ హూ ఎవర్ మనకు ఆ ఆలోచన ఎప్పుడు ఎవరు వచ్చినా సరే, ఎవరైతే మనని మోసం చేశారు అనుకుంటున్నారో వాళ్ళు వచ్చినా సరే, ఐ డోంట్ వాంట్ దిస్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ అని పుష్ చేసేయండి. మెల్లిగా పుష్ చేయండి. అదేమి చెప్పాలి కాబట్టి ఐ డోంట్ వాంట్ అని కాదు, ఇవంతా ఎక్కించుకోవాలండి శరీరానికి. షుడ్ గో ఇన్ టు యువర్ బాడీ. అరే అవుతాయి బై, చాలా అవుతాయి. ఓకే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్న సేమ్ టైంలో అటు పక్కన కౌరవులు ఉన్నారు. సో ఉంటారు దుర్మార్గులు, దుశ్శాసనుడు లాంటి వాడు కూడా బ్రతికి ఉంటారు. దొంగలు, దుర్మార్గులు, మోసం చేసేవాళ్ళు పక్కనే తిరుగుతూ ఉంటారు. ఐఎమ్ నాట్ బాదర్డ్, ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ గ్రోయింగ్, ఐఎమ్ బికమింగ్ బిగ్ అనేది ఆలోచించుకోవాలి. ఇది హెల్ప్ చేస్తుంది. సన్లైట్ ప్రిఫరబుల్లీ నైట్, ఎంత కుదిరితే అంత ఫోన్లకి దూరంగా ఉండాలి. 9:30, 10, ఎందుకంటే ఇవన్నీ రేడియేషన్స్ వల్ల మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది.
ఓకే. దానికి వాడు మోసం చేశాడు కాబట్టి నేను నైట్ అంతా కూర్చుని వీడియోలు చూసి నా నిద్ర పాడయి ఇంకా వైరింగ్ స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఏది చేసినా మోసం చేస్తారేమో అనే ఆలోచనలోనే ఉంటారు. ఓకే. నేను చెప్పిన ట్రై చేయండి, వెరీ ఎఫెక్టివ్, వెరీ వెరీ ఎఫెక్టివ్. సూర్య భగవానుడు మీ లైఫ్లోకి అలా వచ్చి కూర్చుంటాడు. జస్ట్ డూ ఇట్. అండ్ ఒకవేళ చేయగలిగితే ఒక చిన్న రాగి గ్లాస్ ఆఫ్ వాటర్లో సూర్యుడికి చూపించి నీళ్ళు వదలండి. ఇది చేసుకోండి ఒక 41 days. మీకు ఎలాంటి భయాలు ఉన్నా, ఎలాంటి వరీస్ ఉన్నా, ఇట్లాంటివి తొందరగా వెళ్ళిపోతుంటాయి, జరుగుతాయి పక్కకి. ట్రై చేయండి. హోప్ఫుల్లీ నా వీడియో చూసి ఒక్కరికన్నా ఉపయోగపడపోతుందా? ఖచ్చితంగా ట్రై చేస్తారు డెఫినెట్లీ. సో ఎవరి రోల్ ఎంత అంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చదివించాం కాబట్టి జీవితం మొత్తం మాదే. ఎందుకంటే నేను చదివించాను కష్టపడి, నా జీవితం మొత్తం వృధా చేసుకుని నా పిల్లల్ని చదివించాను కాబట్టి నా పిల్లాడి జీవితం మొత్తం నేను వాడికి ఎలా చెప్తే వాడు అలా తిరగాలి. తిరగకపోతే ఏదో జరిగిపోయింది, వాడికి ఎవరో ఇది చేసేసారు. ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ జీవితంలోంచి మన జీవితంలోకి వచ్చి మనకి టైం ఇస్తారు. పార్ట్నర్, ఇలా ఎవరి రోల్ ఎంత ఉండాలి, ఎంతవరకు ఉంటే అది అందరికీ బాగుంటుంది? ఓ యా, మనం ఎట్లా సినిమా రాస్తున్నామో దాన్ని బట్టి ఏ క్యారెక్టర్, మన క్యారెక్టర్ని మనం ఎలాంటి హీరోగా రాసుకున్నామో, హీరోయిన్గా ఎలా రాసుకుంటున్నామో అలాంటి క్యారెక్టర్స్ ఉంచుకుంటాం మన లైఫ్లో. అండ్ ఇన్ఎవిటబుల్లీ అది వచ్చేస్తుంది. మీరు గమనించి చూడండి, ఎక్కడైనా సరే మనకి తెలిసి మన స్పృహతో రాస్తే ఒకలా, తెలియకపోయినా ఇన్హరెంట్గా, నేను ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తానండి, టిపికల్ కాంబినేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. తల్లికి బాగా ఇష్టమైన కొడుకు, తల్లి మీద విపరీతమైన ప్రేమ పెట్టుకున్న కొడుకు, ఖచ్చితంగా కోడలతో చాలా చాలా గొడవలు అవుతాయి. తల్లి అర్థం చేసుకోదు. ఇవి మోస్ట్ కామన్ కాంబినేషన్స్. మాకు ఓపీలోకి తల్లి కొడుకు వస్తున్నారంటే క్లియర్ ఇండికేషన్, అది క్లియర్ ఇండికేషన్. ఎందుకు? వీడికి అమితమైన తల్లి మీద ప్రేమ. ఉండడం తప్పు అంటారా? ఈ క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. ఎప్పుడు తప్పు కాదు. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ చెప్తున్నా. దట్ ఎవరి మీద ప్రేమ ఉండడం తప్పు కాదు. నువ్వు నీ లైఫ్ని ఎలా రాసుకోబోతున్నావు, నేను ఇలా ఉన్నా పర్లేదు, నా తల్లి నాకు ఇంపార్టెంట్, నేను ఇలా రాసుకుంటున్నా స్క్రిప్ట్ అనుకుంటే నీ స్క్రిప్ట్లో నీ తల్లి రోల్ అంత అవుతుంది. మీరు అడిగిన క్వశ్చన్కి ఏ స్క్రిప్ట్ మనం ఎలా రాసుకోవాలనుకుంటున్నామో, నాకు ఓకే తల్లి చాలా ఇష్టం, నాకు నేను పెళ్లి చేసుకున్న భార్య కూడా నాకు అంతే ఇంపార్టెంట్, ఆ రెండింటిని నేను సాల్వ్ చేసుకోవాలి ఈక్వేషన్ అనే దాంట్లో ఉంటే నువ్వు అలా రాస్తున్నట్టు స్క్రిప్ట్. కానీ మన స్క్రిప్ట్ తల్లి రాస్తుంటే అసలు అబ్సల్యూట్లీ రాయకూడదు. మనము తల్లి రాస్తుంది అనుకుంటున్నాము, అన్లెస్ యూ అలౌ ఇట్. రాయలేరు ఎవ్వరు. కావాలంటే ట్రై చేసి చూడండి. ఒక క్లాస్లో 100 మంది పిల్లలు ఉంటే అందరికి అదే టీచర్గా చెప్తుంది క్లాసు, ఒక్కొక్కరు ఎందుకు తయారవుతున్నాడు? అదే కుటుంబంలో 2 పిల్లలు ఉంటే ఒక్కొక్కలా ఉంటాడు. మనం అనుకుంటాం రాస్తున్నామని. వాళ్ళు అలౌ చేస్తేనే, మనం అలౌ చేస్తేనే ఎవడైనా మన లైఫ్ని రాయగలడు. నేను 100% షూర్ అబౌట్ దిస్. దట్ భగవంతుడు అని అంటే మంచి పుస్తకాలు ఉన్నాయి, భగవంతుడి పుస్తకాలు ఉన్నాయి, భగవద్గీత లాంటివి ఉన్నాయి, రకరకాల మత పుస్తకాలు ఉన్నాయి, కుల పుస్తకాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన మ్యాటర్ ఉంది, చాలా ఇన్ఫర్మేషన్గా చదివేసిన వాళ్ళంతా అలా మారిపోవాలి కదా. మారరు. మనం ఏది అలౌ చేస్తామో అవే అవుతాము. తల్లి కంట్రోల్ చేస్తుంది అంటే మనం కంట్రోల్ చేయనిచ్చడానికి అలౌ చేసాము కాబట్టి కంట్రోల్ చేస్తుంటారు. ఏదైనా అంతే, ఇదొక్కటే కాదు, ఏదైనా అంతే. టిపికల్గా మనకు వచ్చే ఫుడ్ హ్యాబిట్స్, కొంతమందికి అట్లా గట్టిగా తినడం అలవాటు. మీరు కొంతమందికి నిజంగా కూడా అలా హార్డ్ ఫుడ్ తినడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి తెలియకుండా చల్లటి ఫుడ్ తినడం ఇష్టం ఉంటుంది. ఇన్ సమ్మర్ అయితే చల్ల గడ్డ నీరు తాగుతారు. ఓకే, ఎలా వచ్చింది? యు ఆర్ అలౌవింగ్ ఇట్. నీకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, యు ఆర్ అలౌవింగ్ ఇట్ ఇన్ టు యువర్ బాడీ. నేను ఎప్పుడు చెప్తుంటాను దాట్ మనం అలౌక్ చేయకపోతే నీ లైఫ్లో ట్రామానే ఉండదు, నీ లైఫ్లో ఇబ్బందులు నువ్వు రాసుకోవాలి నీ స్క్రిప్ట్. చాలామంది ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ పడడం వల్ల అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇతర ఇన్ఫ్లుయెన్స్ నువ్వు అలౌ చేయడం వల్ల అవుతుంది. ఇది చాలా సింపుల్. మధ్యలో ఎలా ఆపగలం? హౌ కెన్ వి నాట్ అలౌ ఇట్? యు రైట్ యువర్ స్క్రిప్ట్. ఇప్పుడు నేను నీకు 100 విషయాలు చెప్తాను. ఓకే, ఇఫ్ యూ డోంట్ అలౌ, నీకు నిజంగా మైండ్లోకి ఎక్కదంతే. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ని మాటలు ఉన్నాయి కదా, నేను ఇంత చెప్తుంటాను కదా, నా కజినో లేకపోతే నా దగ్గర ఆఫీస్లో పనిచేసే కంప్యూటర్ అబ్బాయో, వాళ్ళకి నేను చెప్పే మోటివేషన్ ఎక్కదు.
ఓకే. వినడు వాడు. మా సార్ రోజు చూస్తాం మేము, ఓకే. అయ్యో చెప్తుంటాడులే, Yeah, ఓకే yeah. ఎక్కదు. ఎందుకంటే దే ఆర్ నాట్ అలౌవింగ్ ఇట్. ఆ, అరే సార్ చెప్తున్నాడు కదా విందాం అని ఉండదు. ఓకే. హీఈస్ నాట్ అలౌవింగ్ ఇట్. ఎవరైనా అంతే, నిజము కూడా. కొన్ని రోజులు మనకి ఓకే ఈయన చెప్పేది బాగానే ఉన్నాయి వీడియోలు అని చూసారు అనుకోకుండా, వాళ్ళు దే విల్ స్టార్ట్ అలౌవింగ్ ఇట్. ఎస్. వాళ్ళు మారడం స్టార్ట్ అవుతుంది. అది గుడ్డా బ్యాడా నీకు లైఫ్ విల్ టెల్ యూ. అవును. బట్ మనం అలాగే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ అలౌ చేస్తూ ఉంటాము. మీరు చెప్తున్న కొద్దీ అదే వీడియోస్ మీరు వచ్చి రాగానే వెంటనే చూద్దామని థాట్ ప్రాసెస్ వచ్చి స్లోగా నన్ను అలౌ చేసి ఆయన చెప్పాడు కదా ఇలా ట్రై చేద్దాం అలా ట్రై చేద్దాం అని వస్తుంది. ఇదే అన్ని చోట్ల జరుగుతుంటుంది. వీఆర్ అలౌవింగ్ ఇట్ అంతే. నేను డిప్రెషన్ కేసెస్, యాంగ్జైటీ, వరి ఇట్లా ఉన్న వాళ్ళకి నేను ఎంతమందిని చూశానో అదొక టైప్ ఆఫ్ ఆలోచన వస్తుంది. దట్ నేను మోసపోయానే, ఆర్ నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చీట్ చేసింది, ఆర్ ఏదో జరిగింది, అనుకున్నవి జరగలే, మార్కులు రాలే, జాబ్లో తీసేశారు, నన్ను ఇన్సల్ట్ చేసి అవమానించి తీసేశారండి అనే ఆలోచన. అంటే నాకు అవమానం జరిగింది అని ఎక్కించాడు. ఆ ఎక్కించిన దాని వెంటనే కిటికీలన్నీ మూసేశారు. చీకటి రూమ్లో కూర్చోవడం అలవాటు అవుతుంది. అట్లా బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ ఉంటారు. దే ఆర్ అలౌవింగ్ ఇట్. వాళ్ళు ఆ దయ్యముని పట్టడానికి అలౌ చేస్తూ ఉంటారు. అది ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఓకే, ఆల్ ఫార్మాట్స్. నేను దెయ్యం అంటే మీకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ అని చెప్తున్నా. దట్ ఆ పాయింట్ని అలా ఎవరైనా సరే వాళ్ళ మాటలు మన లోపలికి ఎక్కుతుంటాయి. ఎందుకంటే మాటే మంత్రముగా మారుతోంది. అది తల్లి రోజు ఉండే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అనే దాంట్లో ఉంటే, మా అమ్మ చెప్పినవి నిజమేమో అనే దాంట్లో ఉంటాం. నిజమైందా అబద్ధమైందా కాదు పాయింట్ ఇక్కడ. నేను నా స్క్రిప్ట్ని ఎలా రాయబోతున్నా, వాళ్ళని బాధ పెట్టద్దు, వీళ్ళని బాధ పెట్టద్దు, నేను రాస్తా స్క్రిప్ట్. ఓకే. నెమ్మదిగా వాళ్ళు చెప్తున్న మాటలన్నీ ఇలా వెళ్ళిపోతున్నాయి, ఎక్కట్లేదు. బట్ వాళ్ళకి ఓకే దే ఆర్ హర్ట్, నేను మారుస్తా అని మన గేమ్ని మనం ఆడడం, మన లైఫ్ని మనం సెట్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా జరుగుతాయండి. చాలా చాలా చేంజెస్ జరుగుతాయి. దీనికి మన మొరాలిటీ అడ్డు వస్తుంది. నా తల్లిని అంత మాట అంటావా, నాకు అసలు తట్టుకోలేకపోయాను. మా దగ్గరకు వచ్చేవాళ్ళంతా నా తల్లిని అంత మాట అంటే నేను ఎలా తట్టుకుంటానండి. తట్టుకోలే. ఇప్పుడు ఏమైంది? తట్టుకోలేకపోయావు, నువ్వు చాలా గొప్పోడివే, 2 సార్లు కొట్టావు. వాళ్ళు అయ్యో మేము ఎంత తప్పు చేసామని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇంకా నీకు ఎగోని, నీకు వర్రీ, నీకు స్ట్రెస్, నీ కాపురం పోయింది, వెళ్ళిపోద్దాం. అంతవరకు రానివ్వకుండా ఎలా తెలివిగా మేనేజ్ చేయాలో ఇంపార్టెంట్. కష్టమే, నేను కాదనట్లేదు, చాలా చాలా కష్టమైన పనే. తల్లికి కోడలికి కానీ బ్రదర్స్ మధ్యలో కానీ వస్తాయి, కష్టమే. కానీ అలాంటప్పుడు వాడడానికే భగవంతుడు తెలివి, బుర్ర అనేది ఒకటి ఇచ్చాడు. నిజంగా వాడాలి అలాంటి టైంలోనే. దట్ హౌ ఐ మేనేజ్ దిస్, ఈ ప్రాబ్లమ్ని ఎట్లా మేనేజ్ చేయాలి నేను అనేది ఒక 10 నిమిషాలు కూర్చుని ఆలోచించాలి. టక్కుమని దొరుకుతాయండి. మనం ఏం చేస్తాం సార్, నన్నంత మాట అంటాడా, నాకు ఆ మాత్రం చీమురెత్తురు ఉండదు. ఎందులో ఉంటారు నీ చీమురెత్తురు? ఎందుకు ఎవడు మెజర్ చేస్తాడా, సర్టిఫికెట్ ఇస్తాడా గొప్ప చీమురెత్తురు గలవాడు అని? నిజంగా ఉన్నారు చాలామంది. నేను మాత్రం నాకు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా, కెనడా నుంచి ఫోన్ చేస్తారు. అసలు మా ఆవిడలమ్మా నేను తట్టుకోలేకపోయానండి అని చెప్పి. నేను అసలు ఊరుకోనండి, నేను రోషం కలిగిన అబ్బాయి ఊరుకోనండి. నువ్వు ఊరుకున్నా ఊరుకోకపోయినా నీ కాపురం పోతుంది అక్కడ. నువ్వు ఇప్పుడు ఊరుకుంటావో ఊరుకోవో కాదు, అది ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలి, అది నీ స్క్రిప్ట్ని నువ్వు రాయడం మొదలు పెట్టావా? నీ స్క్రిప్ట్ ఇప్పటికైనా, నేను వాడెవడో స్విచ్ చేయగానే అని తిరిగిపోయే ఫ్యాన్ కాదు. మా ఆవిడలా మాట్లాడగానే నా ఆవేశపడిపోయేసరికి వీడు ఇక్కడ ఆవేశపడుతున్నాడు, ఇంకో 4 గంటది ఆవిడ ఆయన, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దట్ వే లైఫ్ని మన చేతిలోకి తీసుకుని రాయడం మొదలు పెడితే ఎవరి పార్ట్ ఎంతో నువ్వు డిసైడ్ చేస్తావు. ఓకే, అంటే ఎవరి రోల్కి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తే మనం ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా. అబ్సల్యూట్లీ. అలా చెయ్యలేరుగా వాళ్ళు. సి దట్ ఈస్ ద గేమ్, అదే విధి. దట్ నీ లైఫ్లో ఏ రోల్ ఎవడెవడు ఎలా ప్లే చేయాలో నువ్వు నిర్ణయించకపోతే వాళ్ళ రోల్ వాళ్ళు అతిగా ఓవర్ యాక్టింగ్ చేస్తారు. మన యాక్టింగ్ ఎంతవరకు చేయాలో అంతవరకు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాం మనం అట్లాగా? మనకు క్లారిటీ ఉన్నప్పుడు, నేనేం అవ్వాలనుకుంటున్నాను రా అనేది క్లారిటీ ఉన్నప్పుడు. నేను బైపీసీ చదవాలి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇది చదవాలి అనుకున్నప్పుడు
మ్యాథ్స్ సార్ వచ్చి ఏం చెప్తాడు మ్యాథ్స్ సార్ అని మ్యాథ్స్ వర్షన్లో పడను, నేను సైన్స్లో ఉన్నాను ఎస్ కదా. అట్లాగా నీ లైఫ్లోకి నాకు తల్లి ఇంపార్టెంట్, తల్లికి ఇంత రోల్ ఉంది, నా తల్లి నా కోసం చాలా చేసింది, తల్లిని హ్యాపీగా చూసుకునే ప్రోగ్రామ్ నాది, ఓకే అంతవరకే. తల్లికి కోడలికి మధ్యలో గొడవని తీర్చడానికి నేను తల్లి సైడ్ తీసుకుని గొడవ పడాలి, రాంగ్ ఆన్సర్. ఓకే రాంగ్ ఆన్సర్. ఆప్షన్స్లో రాంగ్ ఏంటంటే నువ్వు నీ తల్లి నీ కోడలు వల్ల హ్యాపీగా ఉండాలి ఇస్ రాంగ్ ఆన్సర్. నీ వల్ల నీ తల్లి హ్యాపీగా ఉండాలి రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. కోడల వల్ల హ్యాపీగా ఉండాలి రాంగ్ ఆన్సర్. మరి తల్లికి సపోర్ట్ చేయలేవు రాంగ్ ఆన్సర్, కోడలికి సపోర్ట్ చేయలేవు రాంగ్ ఆన్సర్. మరి ఎక్కడ నిలబడాలి? అందుకనే అంటున్నాను, కోడలతో ఉన్నప్పుడు ఆర్ వైఫ్తో ఉన్నప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ యువర్ వైఫ్ దట్ నువ్వు మా అమ్మ గురించి ఎంత చెప్పినా నాకు ఇక్కడికి ఎక్కదు, పాయింట్లెస్, ఓకే చెప్పక ఆ విషయం. ఓకే, వాళ్ళకి ఆ విషయం క్లియర్గా అర్థం అవ్వాలి దట్ నువ్వు నా హస్బెండ్కి ఇవి బౌండరీస్. ఓకే వాళ్ళ అమ్మ గురించి ఎంత స్టోరీలు చెప్పినా నమ్మడో తెలియాలి క్లియర్గా. ఆ ఒక్క విషయంలో నేను ఐ కాంట్ హెల్ప్. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి కోడల గురించి చెప్తే అబ్సల్యూట్లీ ఇట్లా చేసింది. నీకు అలా చాలా మంది వస్తారు, వాళ్ళ అమ్మకి నువ్వు రోల్ ఇస్తున్నావా లేదా అనేది నీకు లైఫ్లో క్యారెక్టర్లో డిసైడ్ అవ్వాలి. అంటే ఈయనకి జీవితం ఇచ్చింది, జీతం ఇచ్చింది, ఆవిడ లైఫ్నే ఇచ్చేసింది కాబట్టి ఈయన ఆవిడకి జీవితం ఇచ్చేద్దామని అనుకుంటారు. ఈయన ఇవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నుంచి ప్రేమ రావాలి ఈమెకి, ఆర్ వాళ్ళ అమ్మ మాత్రం నాతో సరిగ్గా మాట్లాడకపోతే నేను ఉండను అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే ఓకే, పాయింట్ ఇస్ ఇప్పుడు నా హస్బెండ్ నాతో బాగుండాలి ఇస్ డిఫరెంట్. ఎస్ నా హస్బెండ్ నా అత్తతో గొడవ అయినప్పుడు నా సైడ్ తీసుకోవాలి ఇస్ అ రాంగ్ ఆన్సర్. ఓకే ఇవి జరుగుతాయండి, ఇవే జరుగుతున్నాయి సార్. ఎప్పుడు ఏ ఫ్యామిలీ ట్రబుల్స్ అయినా సరే ఓకే ఆ రోజు వాళ్ళు అన్ని మాటలు అంటుంటే నువ్వు ఒక్కసారి కూడా నా వైపు ఆలోచించలేదు. అంటే ఇక్కడే మొదలైతే వేరు కాపురాలని గోల, వెళ్ళిపోదాం మన ఇంట్లోంచి, అసలు గోలే ఉండదు. ఆవిడతో నాకు గోలొద్దు, నేను రోజు ఆవిడతో గొడవ పడద్దు, మనం ఇంకో ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోవాలని అంటే ఇష్టం ఉండదు వెళ్ళడానికి, కానీ ఆవిడని అటు పంపించలేడు, ఈవిడని వదిలిపెట్టలేడు. ఏం చేయగలడు? యువర్ స్క్రిప్ట్, యువర్ స్క్రిప్ట్. యూ డిసైడ్, నువ్వు డెసిషన్. లేదు నాకు నా వైఫ్ అవసరం లేకపోయినా సరే నా తల్లి నాకు ఇంపార్టెంట్ అని నువ్వు స్క్రిప్ట్ రాసుకుంటే ఆ క్యారెక్టర్లో ఉండు. దట్స్ హౌ ఇట్ ఈస్. శ్రీరామచంద్రుడు అంతటి వాడు కూడా ఓకే అడిగింది ఆ కైకేయమ్మ, సరే ఇస్తున్నా అంతే, వెళ్ళిపోతున్నా. ఓకే, ఐ విల్ డిసైడ్ మై స్క్రిప్ట్. ఓకే సీతాదేవికి చెప్పాను, నువ్వు ఇంట్లో ఇక్కడే ఉండు, నువ్వు అసలు ఆవిడకి వదిలేసాడు అలా. నువ్వు ఆవిడ వచ్చేసారు, అది తన స్క్రిప్ట్ తను రాసుకున్నారు. మన స్క్రిప్ట్ మనం రాసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కించుకోవడానికి చాలా టైం పట్టినా ప్లీజ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు సిట్ ఆన్ దిస్ థాట్. నేను నా లైఫ్లోకి ఎవరిని అలౌ చేస్తున్నా వాడు మారాలండి, మా ఆవిడ అర్థం చేసుకోదండి. తన స్క్రిప్ట్లో తనకి మీ అమ్మ మీద ప్రేమ రావాలని లేదబ్బా. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది చాలా మంది అర్థం చేసుకో 99%. అంత చేస్తున్నా మా అమ్మ మంచిగానే ఉంటుందండి అయినా అర్థం చేసుకో, ఇలా చాలా ఈక్వేషన్లు చెప్తారు. అంటే బేసిక్గా స్క్రిప్ట్ విషయానికి వస్తే ఇప్పుడు తల్లి కొంతకాలానికి వెళ్ళిపోతారు, తండ్రి కొంతకాలానికి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయినా మనకు ఉండేది ఒక తోడు. ఆ తోడు మాత్రమే మనతో చివరిదాకా నడుస్తారు. ఈ పార్ట్ వచ్చినప్పుడు నేను నా తల్లి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి నా వైఫ్ని నేను వదిలేసి పంపించేశాను. నా తల్లి కొన్ని సంవత్సరాలకు నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, నేను ఒంటరి అయిపోతాను కదా. అదే ఎమోషనల్ డ్రామా, అదే నువ్వు అదే రాసుకున్నావు స్క్రిప్ట్. నువ్వు డిసైడ్ అయ్యావు కదా దట్ నువ్వు ముందుకు వెళ్తాను అమ్మతో అని. అమ్మ నిరంతరం జీవితాంతం బతుకుతుంది అని గ్యారంటీతో వెళ్తున్నావు ముందుకి? లేదుగా. అది ఎంత సింపుల్ అంటే దట్ వాట్ డెసిషన్ యూ టేక్. నేను రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా అన్నావు అనుకో, రైట్ వెళ్తే నీకు ఇవి కనిపిస్తాయి, లెఫ్ట్ వెళ్తే ఇవి కనిపిస్తాయి. నువ్వు ఈ హైవే ఎక్కితే ఈ స్టేషన్ ఇటు నాగోలు అది అటు సైడ్ వెళ్తావురా, ఇటు వెళ్తే రాయదుర్గ్ సైడ్ వెళ్తావురా అన్నాడు అనుకో. నేను నాగోల్ సైడ్ తీసుకుంటా కానీ నాకు రాయదుర్గ్ కనిపించాలంటే కనిపించదు బాస్, నువ్వు మిస్ అయిపోతావు. సో దట్స్ హౌ యూ రైట్ యువర్ స్క్రిప్ట్. నీ ట్రైన్, నీ లైఫ్, నీ ఎటు పోవాలి. ఇది వెరీ ప్రొఫౌండ్. ఈరోజు ట్రై చేయండి, కావాలంటే ఒక 1 month ట్రై చేయండి. దట్ నేను రాసుకుంటా ఈ రోజు నుంచి నా జీవితంలో నాకు వేరే వాళ్ళ క్యారెక్టర్లు ఎలా ఉండాలి డిసైడ్ చేయట్లే. నేను నాకు ఏం ఇంపార్టెంట్ వాటికి నేను ఎలా ప్రిఫరెన్స్ ఇస్తాను డిసైడ్ చేస్తున్నా. వాటికి తగ్గ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. నువ్వు చెప్పగానే అయ్యయ్యో అవునా అని ఎవడు చెంపలేసుకుని ఉండడు. వాటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఆ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడానికి నువ్వు రెడీయా? ఇటెల్. ఈ రెడీ లేవా? ఇటెల్. సింపుల్ అయిపోతుంది ఆన్సర్. మధ్యలో నిలబడితే ఎమోషనల్ ట్రామాలో నలిగిపోతావు.
అందుకని ఎవరి రోల్ ఎంత ఉండాలి అన్నది యూ డిసైడ్. అందులో కొద్దిగంత ధర్మం యాడ్ చేయి, కొద్దిగంత నీ సైడ్ నుంచి ప్రేమను యాడ్ చేయి. ధర్మంగా ఉండి నాకు పెళ్లి చేసుకొచ్చాక నా వైఫే కదా, ఎట్లా మేనేజ్ చేయొచ్చు, అరే అమ్మరా జన్మించింది ఎలా మేనేజ్ చేయొచ్చు, ఇద్దరిని ఒకరినొకరిని కూర్చోబెట్టి మీ ఇద్దరు కలిసిపోండి అని చెప్పనవసరంలే, ఎలా మేనేజ్ చేయొచ్చు తెలిసి. అండ్ వాళ్ళు ఎప్పుడు ఏ మాట చెప్పినా అని ఊగిపోయి ఇక్కడికి వెళ్ళి అని ఊగిపోయి అక్కడికి వెళ్ళి టైం వేస్ట్. వాళ్ళకి కూడా సేమ్ ఇదే, నేను అబ్బాయి విషయం చెప్తున్నా, అమ్మాయి విషయం చెప్తున్నాదా, సేమ్ తల్లికి తండ్రికి కోడలికి కూతురికి అందరికీ చెప్తున్నా దట్ మీ లైఫ్లో ఎవడో ఏదో చెయ్యాలి మారాలి అనే స్క్రిప్ట్ రాసుకున్న రోజులు ఇబ్బంది నలిగిపోతారు. నా దగ్గరకు వచ్చే వాళ్ళు చూస్తానండి, నేను మా తోటి కోడలు నా మీద చేతబడి చేయించింది అనే దగ్గర మొదలుపెట్టి రకరకాలు ఉన్నారు. ఈ మధ్య కొత్తగా చాలా కొత్త జనాభా తిరుగుతున్నారండి. నేను ఈ మాట చెప్పాలి బికాస్ చాలామంది చూస్తున్నా దట్ ఎవరో డిజిటల్లీ వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అనే ఒక బ్యాచ్ తిరుగుతున్నారు. వీళ్ళందరూ డిజిటల్గా మా లోపల ఏదో నా మైండ్ లోపల నరాలు కదిపేసేసి ఇలా చాలామంది ఫూలిష్గా లక్షలు పెట్టి పూజలు, లక్షలు పెట్టి అవేవో హోమాలు, లక్షలు పెట్టి అవేవో అడవిలో చేతబడులు ఏవో చేయించుకుంటున్నారు. ఏంట్రా బాబు ప్రాబ్లం అంటే ఎవరో కంప్యూటర్ ద్వారా నా మైండ్లోకి ఎక్కిపోయి అయ్యో మనకు నవ్వు అనిపిస్తుంది, నిజం వాళ్ళు సీరియస్ దట్ దే ఆర్ కంట్రోలింగ్ దేర్ మైండ్ ఫ్రమ్ కెమికల్స్. అంత ఖాళీగా ఉన్నారు జనం. అంటే నా మైండ్లోకి ఏదో కంప్యూటర్ వచ్చి ఎక్కి అసలు మైండ్లోకి కంప్యూటర్ ఎలా వెళ్తుంది మీకు తెలియదండి అంటారు. ఉంది టెక్నాలజీ ఇప్పుడు అంటారు. నిజంగా ఉన్నారు ఇలా గ్రూపులుగా తిరుగుతున్నారు కొంతమంది. వాళ్ళు అందులోంచి బయటకి హాలూసినేషన్, సైకలాజికల్ హాలూసినేషన్ అండి. ఈ బ్రెయిన్లోకి ఇంకా వెళ్ళే టెక్నాలజీ రాలేదు. పోనీ అంత వచ్చినా అది కోట్లలో ఉంటుంది. అన్ని కోట్లు పెట్టి నీకు 20,000 జీతం వచ్చే నీ బ్రెయిన్లోకి ఎందుకు ఎక్కుతాడు ఎవడైనా అని చెప్పినా వినట్లేదు. చాలామంది ఉన్నారు అలా, నా బ్రెయిన్ హ్యాక్ అయిపోయింది అనేవాళ్ళు. ఫోన్ హ్యాక్ అవడం ఓకే, బ్రెయిన్ హ్యాక్ అవడం ఏంటి అంటే మనల్ని కూర్చోబెట్టి నిజంగానే హెల్యూసినేషన్ చేయడానికి ఏదో ఒక సిస్టమ్ ఉంటుంది కదా, అలా చేస్తే ఓకే. ఎక్కడో కంప్యూటర్లో ఎవరో కూర్చొని మన బ్రెయిన్ ఎలా హ్యాక్ చేస్తున్నారేమో. ఇప్పుడు నేను అంటున్నది నిజంగా అలా చేస్తున్నారేమో, దాన్ని మనం ఏం చేయలేము. దానికి అడవిలో కూర్చొని చేతబడి పూజలు చేస్తే ఎలా మానుతుందో అన్నది నాకు ఇంకా నిజంగా చాలా మంది ఉన్నారు అలాగా. అంటే ఇప్పుడు నిజంగానే వీళ్ళు కూడా మళ్ళీ కూర్చొని వెళ్ళి చేతబడి చేసి వాళ్ళ జీవితాన్ని మార్చేద్దామని అని ఏంటో అలా చాలా మంది ఉన్నారు. ఇలాగా దే థింక్ ఎవ్రీవన్ ఎల్స్, వాళ్ళంతా చెడ్డవాళ్ళు, వాళ్ళంతా రాంగ్, వాళ్ళందరూ పగబట్టి నిన్నే నాశనం చేయడానికి కూర్చున్నారు. ఇది నిజం ఎంతమంది ఉన్నారమ్మా, నిజంగా చెప్తున్నాను. ప్లీజ్ బయటకు రావాలి ఇలాంటి వాళ్ళందరూ. మేబీ నా వీడియో ద్వారా నన్ను కొంచెం అర్థం చేసుకుని వాళ్ళు మారితే. అలా ఎవ్వరూ మన మైండ్ని కంట్రోల్ చేయలేరు అన్లెస్ అండ్ అంటిల్ యూ అలౌ ఇట్. నువ్వు అలౌ చేస్తే తప్ప. ది ఫైనల్ పాయింట్, ఇఫ్ యూ అలౌ ఇట్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. నువ్వు అలౌ చేయక వద్దు నాకు అది అని అంటే నిజంగా ఈ మాట చెప్తున్నాను నేను, దెయ్యములు వచ్చిన నాకు వద్దును అంటే వెళ్ళిపోతాయి. ఎవరన్నా అంత స్ట్రాంగ్గా కూర్చొని వద్దు, ఓ నాకు వద్దు, ఐ డోంట్ వాంట్, నేను అలాంటి వాటి గురించి బాధపడను అనుకుంటే వెళ్ళిపోతాయి. ఇది ట్రై చేసుకోవాలి అందరూ. దట్ ప్లీజ్ డు నాట్ వరీ అబౌట్ ఎవరి లైఫ్. వాళ్ళందరూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారేమో, అందరూ నా మీద పగబట్టారండి. మోర్ దాన్ 3 నీ మీద పగబట్టారు అంటే నువ్వే చేతగాని వాడివి, తప్పు నీదే. ఎగ్జాంపుల్ కొంచెం అంటే ఈజీ చేయడానికి చెప్తున్నాను. మోర్ దాన్ 3 నీతో రూడ్గా బిహేవ్ చేస్తున్నా, మోర్ దాన్ 3 నీ మీద పగబట్టేసిన, మోర్ దాన్ 3 నీ మీదే కుట్ర పన్నేస్తున్నారంటే ఎక్కడో నువ్వే రాంగ్. అంటే బాగా ఎదుగుతుంటే కూడా అలాంటి ఛాన్సెస్ ఉంటాయి కదా. వాడు ఆలోచించాడు, ఎదిగేవాడు ఇవన్నీ చెత్త ఆలోచించాడు కూర్చొని, వాడు పగబట్టాడేమో అని. మీరు ఎప్పుడైనా చూసారా అట్లాంటి విషయాలు? దట్ పెద్ద బెంజ్ కార్ మీద నన్ను చూసి ఏడవకరా అని రాసుకునేవాళ్ళు ఛాన్సే లేదు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్. నిజంగా కూడా చిన్న మైండ్ సెట్లో ఉన్న వాళ్ళే ఇలా ఎవడో నన్ను చూసి ఏడ్చేస్తాడేమో, వాళ్ళు నిజంగా అంత ఏడుపుకి వాటికి నువ్వు కౌంటర్ చేయాలంటే ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ. నీ లోపల శక్తి పెంచు. ఎదుగుతుంటే చూస్తారు, చూడ్డానికే ఎదగాలి. ఎవడో చూస్తారనగా ఎదిగేది, ఎవరు చూస్తారనే సంపాదించేది, కారు కొనేది, పెద్ద బంగ్లాలు కట్టేది ఎవరో వచ్చి చూసి బా ఏం కట్టినావు మామ ఇల్లు అంటారని అనుకోవాలనే కదా. చూడకూడదు, దిష్టి పెట్టకూడదు, ఎవరేం మాట్లాడకూడదు అంటే అక్కడే ఉంటాం. ఓకే,
అక్కడి నుంచి ఎదగాలంటే అన్ని పడతా ఉంటే నువ్వు పట్టించుకోకు. సో మన లైఫ్లో ఎవరు ఎంత రోల్ ప్లే చేయాలో నువ్వు అలౌ చేస్తేనే. నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి కాలేజ్లో ఒక పిహెచ్డి చదువుతుంది. ఆ కాలేజ్లో ఉండే ఇంకొక పిహెచ్డి క్యాండిడేట్ వీళ్ళ పిహెచ్డి గైడ్తో కొలాబరేట్ అయిపోయి ఇంకేదో ప్రాజెక్ట్ చేస్తుంది, నన్ను సైడ్కి చేస్తారు ఓకే అని ఒక పిహెచ్డి క్యాండిడేట్ బాధపడి డిప్రెషన్లోకి వెళ్తే యూ అలౌడ్ ఆ పిహెచ్డి క్యాండిడేట్ వాడెవరితోనో వాడేదో ప్రాజెక్ట్ చేస్తే నీకొచ్చిన బాధ ఏంటి? నువ్వు లేదండి చేసేస్తే ఓకే, కానీ నన్ను తక్కువ చేసి వాళ్ళు మాటలు ఏమైనా అనొచ్చు, నువ్వు నేను తక్కువ అయిపోయాను అనుకుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. యూ బీయింగ్ ఏ పిహెచ్డి క్యాండిడేట్ ఇంకా అక్కడ అలా ఆలోచించేసే నేను ఎప్పుడు నమ్ముతుంది దట్ డిగ్రీస్ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ద బ్రెయిన్. వాళ్ళకి చదువు డిగ్రీతో సంబంధం లేదు, చిన్న నుంచి పెద్ద. నేను ఎంత గొప్పవాళ్ళని చూశానో ఎడ్యుకేషన్ వైజ్ తక్కువ ఉన్నా మైండ్లో స్ట్రాంగ్ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఇది ఐ థింక్ తెలుసుకోవాలి అందరూ. హోప్ఫుల్లీ అంటే కొంచెం ఫన్నీగా అనిపించినా చాలా మంది నిజంగా అలా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విషయం వాళ్ళు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి, వాళ్ళకి ఏమాత్రం నేను మిమ్మల్ని తక్కువ చేయాలని నేను మానట్లేదు, బట్ అలాంటివి ఉండవు. నమ్మకండి, ముందు మీ బ్రెయిన్లో మీరు అలౌ చేయకండి. అది జరిగినా జరగకపోయినా మీరు అలౌ చేస్తే బాధపడతారు. ఇది అర్థం కావాలి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.